మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. సో ఈ రోజు మనం ఊరించే వంట సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయాం. సో యాక్చువల్లీ ఈ సెగ్మెంట్ లో రూల్స్ ఏంటంటే మేము ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాం, ఇద్దరు పార్టిసిపెంట్స్ ఉంటారు. ఆ ఇంగ్రీడియంట్ ని బేస్ చేసుకుని వాళ్ళిద్దరు వంట చేస్తే సో ఈ రెండు వంటల్లో ఒక వంట విన్ అవుతుంది అనమాట. ఓకే. సో ఈ రోజు స్పెషల్ కాబట్టి మా పార్టిసిపెంట్స్ కాదు గెస్ట్లు మీరే కాబట్టి మీ ఇద్దరు ఈ రోజు వంట చేయాలి. ఓకే. సో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సస్పెన్స్ అనమాట. ఆ సస్పెన్స్ ఇప్పుడు నేను రివీల్ చేస్తాను. ఓకే చూసేద్దాం మరి. సో ఆల్రెడీ నాకు అర్థమైపోయింది ఇలా ఉందంటే ఇదేంటో చూద్దాం మరి అనిషా గెస్ట్ చేస్తుందో లేదో. ఏంటిది? ఐ థింక్ ఇది లాకీ. ఓకే మీరేమంటారు రాజు గారు? మనం చెప్పొద్దా? సరే చూద్దాం చూద్దాం. లాకీ అని అంటుంటాను. ఏ పర్ఫెక్ట్. సో బాగా చెప్పేసింది. సో హనుమంతుడు గదలాగా బాగా సొరకాయ అనమాట ఈరోజు మన మెయిన్ ఇంగ్రీడియంట్. దీని మీద బేస్ చేసుకుని మీ ఇద్దరు వంటలు చేయాలి. ఓకే ఓకే ఆబ్వియస్లీ ఫస్ట్ ఛాన్స్ రాజు గారికి ఇచ్చేద్దాం. ఓకే ఆ లోపు పాపం అనిష ఆలోచించుకుంటుంది. ఓకేనా మీరు చేసేయండి. ఏం చేస్తారు మరి సొరకాయతో? సమ్మర్ కాబట్టి కొంచెం మనం కర్డ్ రైస్లో అంటే దద్దోజనాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. అవును. సో సొరకాయని బేస్ చేసుకుని నేను దద్దోజనం చేస్తాను. ఓకే ఇక్కడ రైస్ కాకుండా సేమియా యూజ్ చేస్తాను. సేమియా. వావ్ సూపర్ రాజు గారు. పర్ఫెక్ట్ సమ్మర్ డిష్ అన్నమాట ఇది. అండ్ ఫాస్ట్ గా కూడా అయిపోతుంది కదా దద్దోజనం అంటే. ఓకే స్టార్ట్ చేసేద్దాం మరి. సొరకాయ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, సేమియా 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. సో రాజు గారు స్టార్ట్. ఓకే సో ముందు ఏంటంటే సేమియా మనం అంటే డైరెక్ట్ గా తీసుకోలేం కదా. సో ఇలా పొడి పొడిగా వచ్చేలాగా మనం ఉడికించి పెట్టేసుకోవాలి. వాటర్ లో దాన్ని బాయిల్ చేసుకుని వాటర్ తీసేసి పెట్టేసుకోవాలి. ఎస్ అండి. సో దీంట్లో పెరుగు. సో ఇది కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఈ కాంబినేషన్ నేను ఎప్పుడు చూడలేదు. సేమియా దద్దోజనం యాక్చువల్లీ చాలా చూపించాం, బట్ సొరకాయ కాంబినేషన్ లో నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. సో కొద్దిగా అల్లం, సో ఈ మధ్యలో అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఓకే సరిపడా ఉప్పు, ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఎందుకంటే మనకి సేమియా ఫుల్ గా పీల్ చేసేస్తుంది కదా. కొద్దిగా వాటర్. సో అలా కలిపి పక్కన ఉంచేసుకోవాలి. సో ఈ లోపు అది కూడా కొంచెం ఆ పెరుగును మొత్తం పీల్ చేసుకుంటుంది సేమియా. సో నెక్స్ట్ అంటే పోపు పెట్టేసుకున్నాం. సో ఇక్కడ మనకు ఆ సొరకాయ ముక్కలు కొంచెం వేగడానికి టైం పడుతుంది, అంతకుమించి ఎక్కువ టైం ఏం తీసుకోవద్దు దీంట్లో. సో కొద్దిగా ఆయిల్. సో దీంట్లో పోపు దినుసులు. సో ఇది కొంచెం మనకు దూరగా వేగిపోవాలి. ఓకే సో యాక్టింగ్ మీ ఇంట్రెస్ట్ తో మీరు స్టార్ట్ చేశారా, లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా, లేకపోతే అసలు ఎలా జరిగింది మీరు యాక్టింగ్ లోకి రావటం? యాక్చువల్లీ నా ఫుల్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్లో ఉన్నారు. సో ఎప్పుడు అనుకోలేదు నేను యాక్టర్ అవుతానని. ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు బ్యాంకింగ్ ఫీల్డ్ యాక్చువల్గా. కానీ సడన్లీ నాకు నా ఫొటోస్ ఫేస్బుక్లో చూసి నాకు ఆడిషన్కి పిలిచారు. సో జస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది సినిమా లైఫ్ అని నేను ఆడిషన్ చేశాను. ఓకే కొంచెం కొత్తిమీర, సారీ కరివేపాకు, అలాగే కొద్దిగా పసుపు, సొరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. చిన్న చిన్నగా కట్ చేసిన సొరకాయ ముక్కలు. సో దద్దోజనం కాబట్టి మనం చిన్నగా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం వేగాలి. ఓకే గో ఆన్. సో అనుకోకుండా జరిగింది అని చెప్పొచ్చు. అనుకోకుండా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, నార్మల్ గా మీ ఫేస్బుక్ లో ఫొటోస్ చూసి అలా పిలిచారన్నమాట ఆడిషన్. ఫస్ట్ మూవీ అయిన తర్వాత ఐ వాజ్ లైక్ ఇదే కెరియర్, నో బ్యాంకింగ్, నో అదర్ ఫీల్డ్, ఇది నా కెరియర్ అంతే. వావ్ సూపర్. సో సొరకాయలు కొంచెం వేగితే మనం అది దద్దోజనంలో యాడ్ చేయటం. మీ స్టోరీ ఏంటి?
మీరు యాంకర్ ఎలా అయ్యారు? నేను యాంకర్ని చాలా లేట్గా అయ్యాను. ఫస్ట్ యాక్ట్రెస్ అయ్యాను, ఆ తర్వాత యాంకరింగ్లోకి వచ్చాను అనమాట. సో నాది కూడా మీలాగే అన్ఎక్స్పెక్టెడ్. నాకు తేడా ఏంటంటే నేను చాలా నర్వస్గా ఉన్నాను. ఇల్లులా ఉంది నా కెమెరా ముందు. మీ ఎంత కూల్గా అయితే నేను లేను. మీలాగే నా ఫోటోలు కూడా చూసి, బేసికల్ నేను డాన్సర్ అనమాట, చూసి పిలిచారు, వెళ్ళాను. అలా 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 నేను కూడా నా కెరియర్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి. సో రాజు గారు, మీరు కూడా చిన్నప్పటి నుంచి షెఫ్ అవుదామని అనుకున్నారా, లేకపోతే వేరే ఏదన్నా అనుకున్నారా? సో మెయిన్గా సంథింగ్ డిఫరెంట్ ఏదన్నా ఉండాలి, రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా. సో దాని ద్వారా ఏంటంటే నేను ఈ వెజిటబుల్ కార్వింగ్ దాంట్లోకి ఫస్ట్గా ఎంటర్ అయ్యాను. సో ఈ ఆర్ట్ నేర్చుకోవాలి. ఓకే ఓకే. సో దాని తర్వాత ఐస్ మీద స్కల్ప్చర్స్ చేయడం కానీ, లేదా ఫ్రూట్స్ వెజిటబుల్స్ కామన్గానే చేస్తుంటాను. సో దానికి అడిషనల్గా హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుంది అని హోటల్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. ఎస్. సో అక్కడి నుంచి ఇక్కడికి. ఎస్. సూపర్ రాజు గారు. సో ప్లస్ ఏంటంటే కార్వింగ్ ఓన్లీ స్టార్ హోటల్స్ లోనే తెలుసు, వెజిటబుల్ కార్వింగ్ కానీ ఇది కానీ. సో కామన్ పబ్లిక్ ఎందుకు నేర్చుకోకూడదు? ట్రూ. సో అభిరుచి. వెరీ నైస్ కదా. కరెక్ట్ ప్లేస్. చాలా మంది నిజంగానే అభిరుచి నుండి కార్వింగ్స్ చేస్తున్నారు. అండ్ చాలా మంది పార్టిసిపెంట్స్ వస్తారు కదా, వాళ్ళు కార్వింగ్స్ చేసి తీసుకొస్తారు అనమాట ఇక్కడికి. నాకే ఎంత హ్యాపీగా ఉంటుంది వాళ్ళు ట్రై చేసి ఇంట్రెస్టింగ్ గా. వెరీ నైస్. నాకు అనిపిస్తుంది, ఓకే నేను నాకు ఏదైతే గోల్ అనుకున్నానో అక్కడికి రీచ్ అయిపోయాను. సక్సెస్. సో రెడీ కూడా అయిపోయింది. సో దీంట్లో యాడ్ చేసేద్దాం. షూటింగ్ అంతా హైదరాబాద్ లోనే చేశారా? అంతా మొత్తం హైదరాబాద్ లో చేశాను. సాంగ్స్ ఇవన్నీ కూడా? సాంగ్స్ అన్ని హైదరాబాద్ లో. ఓకే. సో బాగా కలిపేసుకోవాలి. సో దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ టచ్ కూడా దద్దోజనంలో చాలా బాగుంటుంది. సో రెడీ. సో ఆ బౌల్ ఇస్తారా? యా. ఈరోజు మొత్తం భోజనం ఉంది రాజు గారు మన అభిరుచిలో. ఒక రైస్ ఐటమ్, ఒక హాట్ రైస్ ఐటమ్, ఒక దద్దోజనం, ఒక స్వీట్. ఇప్పుడు నెక్స్ట్ మరి అనీషా గారు ఏం చేస్తారు తెలీదు. వెయిట్ అండ్ సీ. సో ఇంకొద్దిగా కొత్తిమీర పైన. ఓకే. చాలా ప్రిట్టిగా ఉంది కదా. సొరకాయ దద్దోజనం రెడీ. ఓకే, సొరకాయ దద్దోజనం రెడీ అయిపోయింది. టేస్ట్ ఉడిపోయే ముందు ఈ దద్దోజనం తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సొరకాయ దద్దోజనం తయారు చేసుకునే విధానం. ముందుగా సేమియా ఉడికించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పెరుగు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, సొరకాయ ముక్కలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న సేమియా మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సొరకాయ దద్దోజనం రెడీ.